పూణే హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తన బాయ్ ఫ్రెండ్ కేతన్ను కిరాతకంగా చంపిన ఆరోపణలపై అరెస్టైన యువతి సియా గోయల్ పోలీసుల కస్టడీలో కొన్ని రోజులు గడిపిన తర్వాత సరికొత్త డ్రామాకు తెరలేపింది. ఈ ఘోర హత్యకు తానేమీ కారణం కాదని, తన లవర్ చేతన్ చౌదరి చెప్పడం వల్లే అంతా జరిగిందని, అసలు సూత్రధారి ఆయనేనంటూ బాంబు పేల్చింది. దీంతో ట్రయాంగులర్ లవ్ స్టోరీ బయటపడింది. మహారాష్ట్ర పూణే నగరానికి చెందిన 25 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది. అతన్ని పెళ్లి చేసుకోవటం ఏమాత్రం ఇష్టం లేదని అమ్మాయి చెప్పినా అతను నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోకపోవడంతోనే చంపారన్న విషయం బయటపడింది. తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. దర్యాప్తులో భాగంగా కస్టోడియల్ ఇంట్రాగేషన్లో నిందితులు ముందుగా ఒకరిపై ఒకరు నెపం వేసుకున్నప్పటికీ చివరికి విచారణలో తమ నేరాన్ని, వారు పోషించిన పాత్రలను అంగీకరించారు. ఈ హత్యలో ఎలాంటి ఆధారాలు వదలకుండా పక్కా ప్లాన్ రచించారు. కేతన్ను హత్య చేయడానికి ముందుగానే సియా, చేతన్ ఇద్దరు ఒక సిగ్నల్ కూడా సెట్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారం ఏవీ ఎరగని కేతన్తో కలిసి సియా నడుచుకుంటూ వెళ్లి అనుకున్న ప్రదేశంలో ఆమె కింద కూర్చోగానే వెనుక నక్కి ఉన్న చేతన్ చౌదరి వచ్చి కేతన్ను లోయలోకి తోసేయాలని నిర్ణయించుకున్నారు. జూన్ 18వ తేదీన మహారాష్ట్రలోని మావల్ తాలూకాలో ఉన్న లోహగఢ్ కోట దగ్గరకు వెళ్లినప్పుడు వారు అనుకున్న విధంగానే సియా కిందకు కూర్చోవటం, వెంటనే చేతన్ వచ్చి కేతన్ను 350 అడుగుల లోతైన లోయలోకి తోసేయటం క్షణాల్లో జరిగిపోయాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అసలు ఏం జరుగుతుందో కేతన్కు ఊహించే అవకాశం కూడా దొరకలేదు. ఈ దారుణ హత్య కేవలం ఒక రాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదు. నేరాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి నిందితులు చాలాసార్లు విఫల ప్రయత్నాలు చేశారు. మే 31వ తేదీన సియా కేతన్ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి వించుకట రిడ్జ్ సమీపంలో ఎవరూ లేని ఒక ఏకాంత ప్రదేశాన్ని హత్య చేయడానికి అనువైనదిగా గుర్తించింది. జూన్ 4న మరోసారి అక్కడికే వెళ్లాలనుకున్న కేతన్ తల్లి అభ్యంతరం చెప్పడంతో ఆ ప్లాన్ ఆగిపోయింది. ఆ తర్వాత జూన్ 14న సియా ఏకంగా కేతన్ను కొండ అంచు నుంచి తోసేయడానికి మొదటిసారి భౌతికంగా ప్రయత్నించింది. కానీ అదృష్టవశాత్తు అతడు ఒక పొదను గట్టిగా పట్టుకుని ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అది కేవలం ప్రమాదవశాత్తు కాలు జారి జరిగిన ఘటనగా కేతన్ను నమ్మించడంలో సియా సఫలమైంది. అతని నమ్మకాన్ని తిరిగి పొందిన 4 రోజుల తర్వాత అంటే జూన్ 18న మళ్లీ అదే కోటకు తీసుకెళ్లి ప్రాణాలు తీసింది. హత్య జరిగిన రోజు నిందితుడు చేతన్ చౌదరి పోలీసులకు ట్రేస్ కాకుండా ఉండేందుకు తన మొబైల్ ఫోన్ను స్టోర్లోనే వదిలేశాడు. దానికి బదులుగా తన దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి ఫోన్ను వెంట తీసుకెళ్లినట్లు ఆ ఉద్యోగి పూణే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఇంత పక్కాగా చేయటం వల్లే ఈ మరణాన్ని ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారిపడినట్లుగా కేసు నమోదు చేశారు. కానీ పోలీసుల లోతైన దర్యాప్తులో, క్రైమ్ సీన్ పరిశీలనలో ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా ఆధారాలు లభించడంతో సియా, చేతన్లను అరెస్టు చేశారు. పూణే రూరల్ పోలీసులు నిందితురాలు సియాను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి మరింత పటిష్టమైన ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైంది.